ఇవాళ సండే కాబట్టి మేము మా డాడీ మా తమ్ముడు బీచ్కి వెళ్ళాలనుకున్నాము. సో మేము అక్కడికి రెడీ అవుతున్నాము. మా పిల్లలు ఊరికనే అరుస్తారు కాబట్టి వాటి నోటికి తాళం వేయడానికి చీర కొబ్బరి చెప్పిచ్చాడు మా తమ్ముడు. ఆట ఆట పట్టిస్తాడు మా తమ్ముడు. మా సింహాని మా షాడోని బెల్లే విసిగిస్తాడు ఒకటిని. అండ్ అలాగే బీచ్లో చాలా ఎండగా ఉంటుంది కదా, ఇది ఎండాకాలం కాబట్టి మేము పెద్ద గొడుగు తీసుకున్నాము ఇసుకలో వేసుకొని కూర్చోడానికి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత చాలా మంది జనాలు ఉన్నారు. మేమైతే షాక్ అయిపోయాము. ఇంత ఎండలో కూడా వస్తారా బీచ్కి అని అనుకున్నాము. చాలా మంది వచ్చారు. ఇంకా మేము ఒక సైడ్ మనుషులు లేని దగ్గర, అంటే మనుషులు తక్కువ ఉండే దగ్గర చూసి ఇలాగా గొడుగు పెట్టుకొని కూర్చొని ఉన్నారు మా మమ్మీ మా అత్త. ఇంకా అలాగే అక్కడే అన్నం తినేసాము. మేము 12:30కి అలా స్టార్ట్ అయ్యాము. వచ్చేటప్పటికి 1:30 అలా అయింది. ఇంకా 1:30 నుంచి 2:30 వరకు మునిగాము. ఇంకా మా వల్ల కాలేదు. ఇంకా మేము వచ్చేసాము తొందరగా. రిటర్న్లో మా అత్తని డ్రాప్ చేసి ఇంక మేమైతే వచ్చేసాము. మధ్యలో బీవీ నగర్లో మాకు కొంచెం ఆకలిస్తూ ఉంటే మధ్యాహ్నం లైట్గా తిన్నాము. బీచ్లో ఎక్కువ తింటే వామిటింగ్స్ అవుతాయని చెప్పి లైట్గా తిన్నాము. సో బండి దగ్గర ఆగి బజ్జీలు అండ్ ఎగ్ బజ్జీ మిర్చి తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇలాగా డెలివరీ బాయ్ ఇలాగా మా ప్యాకేజ్ని ఇలా పడేసి వెళ్ళిపోయాడు. మాకైతే చాలా కోపం వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే ప్రోడక్ట్ అయితే ఏమీ డ్యామేజ్ అవ్వలేదు.